విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ సెమీపూర్ రాజు పేరులో గాంధీ ఉందేమో కానీ మీ రక్తంలో పూర్తిగా గాడ్సే బుద్ధులే ఉన్నాయి. శేర్లింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటాం, అధికారం ఉందని కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకునే పరిస్థితి ఉండదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని వీడి ఇతర పార్టీలో చేరిన ఏ నాయకుడిని కూడా పార్టీలోకి చేర్చుకునేది లేదని తేల్చి చెప్పారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ సెమీపూర్ రాజు శేర్లింగంపల్లి నియోజకవర్గం ఎల్విన్ కాలనీ డివిజన్లోని గోదా కృష్ణ ఫంక్షన్ హాల్లోని శేర్లింగంపల్లి నియోజకవర్గం పార్టీ విస్తృతంగా సమావేశంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గాంధీ వెళ్లిపోవటం వల్ల నియోజకవర్గానికి ఒరిగేదేమీ లేదని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తుంచుకుంటుందని, త్వరలో జరగబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో ఇక్కడ కష్టపడి పనిచేసిన వారికే టికెట్లు దక్కుతాయని ఆయన తెలిపారు. త్వరలోనే నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నట్లుగా ఆయన వెల్లడించారు. 2014లో ఎలక్షన్స్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో మనకు కొంత ఇబ్బంది ఉంటే మనం గెలవలేము. ఆనాడు కిషన్ అలాంటి వాళ్ళు చాలామంది పెద్దలు రాష్ట్రం ఏర్పడ్డది, తెలుగుదేశం అంటే ప్రేమ ఉన్నప్పటికీ, చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రేమ ఉన్నప్పటికీ ఆయనకు రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఈ ప్రాంతం కోసం మనం పనిచేస్తామని వచ్చి మనం అందరం కూడా బీఆర్ఎస్లో పనిచేస్తే 99 సీట్లు మనం ఆ రోజు హైదరాబాద్లో గెలవడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఆ పరిస్థితి కనబడతా ఉంది. మీ అందరికీ ఇష్టాలు చెప్పినట్టు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉద్యమకారుడిగా మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నా. తప్పకుండా ఇక్కడ కూర్చున్న వాళ్ళే ఈ కార్పొరేటర్, ఈ డివిజన్ కార్పొరేటర్ అవుతారు, ఈ నియోజకవర్గ నాయకులు రేపు ఎమ్మెల్యే అవుతారు. కాబట్టి మీరు ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు. మేము ఇక్కడికి వస్తున్న సందర్భంలో రాత్రి మాట్లాడుకుంటే కేటీఆర్ సార్ విషయాన్ని మాట్లాడి చెప్పినాం. సార్ షేర్లింగంపల్లి వాళ్ళు మీటింగ్ పెట్టారు, వెళ్తా ఉన్నామంటే వారందరికీ చెప్పండి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీగా మనం అందరం కూడా వారికి అండగా ఉంటాం. పోతే ఒక ఎమ్మెల్యే పోయిండు, వారితో ఏం కాదు, ఇంతమంది నాయకులు కార్యకర్తలు మనం కడుపులో పెట్టుకొని చూసుకుంటారు. వారు కూడా చెప్పారు త్వరలోనే మన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం చాలా చక్కగా నిర్మాణం చేసుకున్నాం మనం. మరి నిన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడి ఈరోజు కూడా మీటింగ్ ఉంది. ఆ కార్యాలయం కూడా ఈ వారం రోజుల్లోనే మనం కేటీఆర్ గారితో ఓపెన్ చేయించుకోబోతా ఉన్నాం. మా కష్టం నువ్వు ఎంజాయ్ చేస్తా ఉన్నావు బిడ్డ, ముందు రాజీనామా చేయని చెప్పేసి మనం అందరం కూడా బస్సుల్లో వారిని నిలదీయాల్సిన అవసరం ఉంది. నేను గాంధీ గారు కూడా చెప్తా ఉన్నాను, గాంధీ గారు మీ పేరులో గాంధీ ఉంది కానీ మీరు గాడ్స్ ఎలాగా పనిచేస్తూ ఉన్నారు. మీరు నిజంగా మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే, మీకేమైనా రాజకీయంగా విలువలు ఉంటే, నేను మొన్న కౌశిక్ రెడ్డి గారి ఇష్యూ అయినప్పుడు చూసిన, నేను నిజాయితీగా పెరిగినా, నేను నీతిగా బతికినా, నేను ఇట్లా బతికినా, అట్లా అవేమన్నా నీకుంటే గాంధీ అన్న నువ్వు ముందు రాజీనామా చేయి. ఇంతమంది మా కార్యకర్తలు కష్టమే కదా, వాళ్ళ చెమటనే కదా, వాళ్ళ చెమట వచ్చి నేను గెలిపించారు కదా, రాజీనామా చేయి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కానీ నిలబడతాడు, వారి మీద గెలిచి చూపిస్తే దేనికంటే దానికి మేము బీఆర్ఎస్ కార్యకర్తలుగా రెడీ ఉంటామని చెప్పేసి నేను తెలియజేస్తూ, గాంధీ గారే కాదు వెళ్ళిన 10 మంది ఎమ్మెల్యేలు చాలామంది